మ్యూల్ స్టార్ మేకర్ మిత్రులందరికీ మీ బాలు శ్రీపతి. ఎలా ఉన్నారు అందరూ? ఉగాది, శ్రీరామనవమి చక్కగా ఆ దైవాశీస్సులు పొంది నిర్వహించుకొని ఆనందించారని, ఆశీర్వదింపబడినామని మీకు శుభాకాంక్షలు తెలుపుతూ అందరూ బాగుండాలి, అందులో మనం కూడా హాయిగా ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి అని నిత్యం కోరుకునేటువంటి శ్రీనివాస దాసుడు. ఆ శ్రీనివాసుడికి ఎలాగైతే నిత్య కళ్యాణం పక్షతోరణం అని ఉంటుందో, ఆయన భక్తాగ్రజ్ఞులమైన భక్త రేణువులమైన మనకి కూడా ఆ విధమైనటువంటి ఆరోగ్య ఐశ్వర్యాదులన్నీ కూడా పద్మావతి సమేత ఆ శ్రీనివాసుడు మనకి కలిగించాలి అని మనస వాచ కర్మన కోరుకుంటూ ఒక ముఖ్య విశేషంతో ఈ లైఫ్ స్టైల్ ఫ్రీ స్టైల్ తీసుకున్నాను. కారణం ఏంటయ్యా అంటే, ఆ భగవద్ అనుగ్రహంతో ఆశీర్వాదంతో మీ అందరి ఆశీస్సులు శుభాకాంక్షలతో ఈ ఏప్రిల్ 15వ తేదీ నేను 70 నిండి 71కి అడుగు పెడుతున్నాను. బట్ ఆంగ్లంలో మనకి హౌ ఓల్డ్ ఆర్ యూ అంటారు కనుక 70 కంప్లీటెడ్ కాబట్టి 71 ఎంటర్ అవుతున్నాం గనక 70th బర్త్డే సెలబ్రేషన్, 70వ జన్మదిన వేడుకలు అని జరుపుకుంటూ మన పాటల పాత కొత్త మిత్రులందరినీ కూడా కలుసుకోవాలనే ఉద్దేశంతో ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకొని 5 గంటల నుంచి సాయంత్రం రాత్రి 9 గంటల దాకా 4 గంటల వ్యవధిలో ఒక పుష్పార్చన లాగా 51 గీతాలు, అది యుగళ గీతాలు కావచ్చు, సోలో పాటలు కావచ్చు, ఏకగళ గీతాలు కావచ్చు, ఆ విధంగా మన మణికొండలో ఉండేటువంటి అమేయ అనేటువంటి చక్కని మినీ థియేటర్, సకల వసతులు కలిగి అంతకంటే కూడా చక్కగా వచ్చిన వారిని చక్కగా వారు ఆహ్వానించి అన్ని ఉపచారాలు కూడా మనకి సాక్షాత్ భగవంతుడికి చేసినట్లుగా ఆత్మ సమర్పణ బుద్ధితో చేసుకునేటువంటి మంచి సిబ్బంది ఉండదు మనకక్కడ, ఏ ఇబ్బంది. అటువంటి ఆ ప్రాంగణంలో నా మొదటి కార్యక్రమం, వరుసవారీ కార్యక్రమాలలో గతంలో మరొక ప్రదేశంలో 3 సార్లు చేశాను కనుక ఇది 4వ సీజన్ అని మన భాషలో, పాటల భాషలో చెప్పుకోవచ్చు. తెలుగు, తమిళ, హిందీ అన్ని గీతాలు కూడా ఒక కదంబమాల కార్యక్రమంగా 51 పుష్పాలతో ఆ స్వామివారికి వారి దేవేరికి కూడా అల్లి సమర్పించడం అనేది జరుగుతుంది. స్వల్పాహార విందు కూడా ప్రసాదములాగా ఏర్పాటు చేయబడుతుంది. కనుక మిత్రులు, మ్యూల్ వాళ్ళు కానీ, స్టార్ మేకర్ వాళ్ళు కానీ, దాదాపుగా మీరందరూ నాకు 6 ఏళ్ళు 8 ఏళ్ళుగా పరిచయం ఉన్న మహిళా గాయనీమణులు, అలాగే గాయకులు అందరూ ఉన్నారు. ఇక్కడ పాడడానికి అని అప్పటికే నిర్ణయించుకోవడం జరిగింది. వస్తున్న వారికి కనీసం 4 పాటలు అని కూడా ప్రణాళిక వేసుకోవడం జరిగింది. అది కాక నా మీద ఉండే అభిమానం కొద్దీ నన్ను ఆశీర్వదించడానికి, నాకు శుభాకాంక్షలు తెలపడానికి వచ్చేవారికి నా పాటలు తగ్గించుకొని కూడా వీలుండే వరకు మీరు ఒక పాట పాడే అవకాశమైనా కూడా కల్పించాలి అని నా సంకల్పం. నా సంకల్పాన్ని
నా సందర్భాన్ని ఈ రెండింటినీ కూడా మీరు సహృదయతతో అర్థం చేసుకొని, కొంతమందికి చిన్న ప్రశ్న, అంత దూరంలో పెట్టారు కదా అంటే, ఒక్కసారి మన జంట నగరాల్లో ఆలోచించుకుంటే మనం ఎక్కడ పెట్టినా కూడా ఎవరికో ఒకరికి అంత మూలన పెట్టారు కదా అని అనిపిస్తుంది. కాబట్టి ఆంగ్లంలో సామెత, టు ఏ ఫ్రెండ్స్ హౌస్ డిస్టెన్స్ ఈస్ నో క్వశ్చన్. ఒక స్నేహితుడి ఇంటికి వెళ్ళాలి అనుకున్నప్పుడు మన మనసులో దూరము భారము ఈ రెండూ కూడా చోటు చేసుకోవు. మన మనస్సు ఆ గాలి కంటే, ఆ విమానం కంటే కూడా వేగంగా ప్రయాణం చేసి మన గమ్యాన్ని చేరుకొని మన లక్ష్యాన్ని సాధించి మనం ఆనందం పొందుతాం. మనని ఆహ్వానించిన వారికి కూడా ఆనందాన్ని పంచుతాం. అదేవిధంగా ఆ రోజు మరికొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ ప్రత్యేకతలు ఏమిటి అనేవి ఇక్కడ నేను చెప్పడం లేదు. అక్కడ చూసిన వారు ఆ అనుభూతి మీరే పొంది తర్వాత కామెంట్ల రూపంలో, లేదా మీ యొక్క మెసేజ్ల రూపంలో, లేదా మీ ఫోన్ కాల్స్ రూపంలో కూడా మాకు ఆ అమేయ సోషల్ నిర్వాహకులకు కూడా తెలియజేయవచ్చు. చక్కని ట్రాకులన్నీ కూడా ఎంచుకోవడం, మంచి పాటలు, బాగా ఉర్రూతలొగించే పాటలు కూడా ఎంచుకోవడం, అందులోనే అటు భక్తికి సంబంధము, ఇటు భగవత్ సంబంధము, ఇటు సంసార సంబంధం, వోషనల్ అండ్ డివోషనల్ రెండు రకాల పాటలు కూడా ఉంటాయి. చక్కని గాయని మనులు కూడా శ్రేష్టమైన వాళ్ళు అక్కడ మనకు దొరుకుతారు. వేళ్ల మీద అటువంటి కళాకారిణులను మనం చూడవచ్చు. మిత్రులందరికీ కూడా మరొక్కసారి రానున్న అన్ని పండగలకి, వారి అన్ని కార్యక్రమాలకి కూడా శుభాకాంక్షలు. పెద్దలైన వారికి నమస్సులు, పిన్నలైన వారికి ఆశీస్సులు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని మాత్రం మీరు డైరీలో నోట్ చేసుకొని ఏప్రిల్ 15, 26 సాయంత్రం సమయం 5 నుండి 9 దాకా, ప్రదేశం అమేయ సోషల్, మణికొండ, హైదరాబాద్. అక్కడ 4th ఫ్లోర్ లిఫ్ట్ వసతి ఉంది. సకల వసతులు ఉన్నాయి. కింద కూర్చున్నా, కుర్చీలో కూర్చున్నా, పడుకున్నట్టుగా కూర్చున్నా, వాలి కూర్చున్నా, ఎలా కావాలన్నా అలా కూర్చోవచ్చు. చిన్న కిచెన్ సదుపాయం కూడా ఉంది. మీ మాటల్లో చెప్పడం తక్కువ, అక్కడికి వచ్చాక మీరు పొందే అనుభూతి మీదైనది ఎక్కువగా ఉంటుంది. కనుక ఈ అవకాశాన్ని జార విడుచుకోకుండా, ఎన్నో ప్రదేశాలకి కేవలం నేను పాడడానికి వెళ్ళలేదు, చూడడానికి, నా పాత మిత్రుల్ని కలుసుకోవడానికి ఈనాటికి కూడా వెళుతున్నాను. జీవిత పర్యంతం కూడా వెళ్ళేటువంటి పునఃశక్తి సామర్థ్యాలు, పునర్జన్మ కూడా ఆ రాముని కటాక్షంగా, ఆ శివుని భిక్షగా, ఆ విష్ణుదేవుని మహిమగా, ఆ హనుమ యొక్క బలముగా, ఆ సీతామాత ఆశీర్వాదంగా నాకు కలిగింది అని చెబుతూ, ఇటువంటి మీ అందరినీ కూడా మళ్ళీ ఇలా నేరుగా పాటల కార్యక్రమాలలో కలుసుకోవడం అనేది చాలా 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 అదృష్టం. ఎందుకంటే 25-30 మంది ఒక చోట చేరి కలుసుకోవడం వేరు. అదే ఎంత పరిచయం ఉన్నా, ఎంత దగ్గరున్నా నేరుగా వెళ్ళి కలుసుకోవడం వేరు. వెంకటాద్రి సమం స్థానం బ్రహ్మాండే నాస్తికించన, వెంకటేశ సమోదేవో నా భూతో నా భవిష్యతి. వెంకటాద్రి వంటి సంస్థానము ఎక్కడా లేదు. అలాగే నేను పరిశీలించిన వాటిలో నాకు చాలా ఉత్తమంగా అనిపించినది, కనిపించినది, చెవులారా వినిపించినది అమేయ సోషల్. నేను వారికి ప్రచారకర్తగా, ప్రకటనకర్తగా ఈ మాటలు చెప్పడం లేదు. నా మనస్సులో ఉండేటువంటి భావాలని నేను భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తూ మీ అందరితో ఈ విధంగా పంచుకుంటున్నాను. కొద్దిగా దూరం అనుకుంటాం. ఆ దూరం అనే పదాన్ని బ్రాకెట్లో పెట్టుకొని మనం ప్రయాణం చేసి వస్తే తప్పకుండా ఆనందం పొందగలరు.